అయోధ్యలో ఆ నీలమేఘశ్యాముడి దివ్యమంగళ విగ్రహ ప్రతిష్టాపనకు గడువు సమీపిస్తోంది. ఇప్పటికే ఏర్పాట్లను దాదాపు పూర్తి చేసిన రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అసలైన క్రతువుకు రంగం సిద్ధం చేస్తోంది. ప్రతిష్టాపన ఈ నెల 22న జరుగుతున్నా అంతకు ముందు నుంచే అంటే ఈ నెల 16 నుంచే పూజలు మొదలు కాబోతున్నాయి. ఇంతకీ ఏ రోజు ఏం జరగనుంది? రామనామ జపంతో అయోధ్యాపురి మారుమోగిపోతోంది. ఆనాడు రామపట్టాభిషేకం నాడు అయోధ్య ఎంత కోలాహలంగా ఉందో తెలియదు కానీ దాన్ని మించిన సందడి ఇప్పుడక్కడ కనిపిస్తోంది. బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టకు ఇప్పటికే ముహూర్తం ఖరారు కావడంతో అంతకుముందు చేయాల్సిన క్రతువుపై దృష్టి సారించారు వేద పండితులు. రామజన్మభూమిలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ఈ నెల 16 నుంచి ప్రారంభమై వారం రోజుల పాటు జరిపేందుకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. 22న ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంతో ఈ ఉత్సవం పతాక స్థాయికి చేరుతుంది. అయితే ఈ నెల 15 నుంచే అయోధ్యలో యజ్ఞక్రతువులు ప్రారంభం కానున్నాయి. 15న అంటే మకర సంక్రాంతితో అశుభకాలం ముగియడంతో రాముడి విగ్రహాన్ని యాగశాల మండపంలోకి తీసుకురానున్నారు. ఆ తర్వాత రోజు అంటే 16న శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపనకు సంబంధించిన క్రతువులు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగానే ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొనే బ్రాహ్మణులు దీక్షని స్వీకరించనున్నారు. టెంపుల్ ట్రస్ట్ శ్రీరామ్ జన్మభూమి క్షేత్ర ఆధ్వర్యంలో ప్రాయశ్చిత్త వేడుక జరుగుతుంది. సరయూ నది ఒడ్డున విష్ణుదేవుని ఆరాధన, గోపూజ నిర్వహిస్తారు. జనవరి 17న ఆలయంలో ప్రతిష్ఠించనున్న బాలరాముని విగ్రహాన్ని ఊరేగింపుతో అయోధ్యకు తీసుకొస్తారు. మంగళ కలశాలతో సరయూ నది పవిత్ర జలాలు రామజన్మభూమి ఆలయానికి చేరుకుంటాయి. ఆ రోజే అయోధ్య రామమందిరంలో కొలువు తీరనున్న రాముడి విగ్రహం ప్రపంచానికి పరిచయం కానుంది. జనవరి 18న గణపతి, అంబికా పూజ, వరుణ పూజ, మాతృక పూజ, బ్రాహ్మణ్ వరన్, వాస్తు పూజ, మండప ప్రవేశ పూజతో పాటు ఇతర పూజలు మొదలవుతాయి. ఆచారాలతో సహా ప్రాణప్రతిష్ఠ పవిత్రోత్సవానికి శ్రీకారం చుట్టనున్నారు. జనవరి 19న అయోధ్య రామమందిరంలో యజ్ఞ అగ్నిగుండాన్ని స్థాపించనున్నారు. నవగ్రహ హవన్ పూజ నిర్వహిస్తారు. ఒక ప్రత్యేకమైన ఆచారం ప్రకారం పవిత్రమైన అగ్నిని వెలిగిస్తారు. ఒక కర్రను మరో కర్రతో మధిస్తూ అగ్నిని రాజేస్తారు. ఇలా వచ్చిన అగ్నితో ఆ యజ్ఞాన్ని ప్రారంభించనున్నారు. జనవరి 20న వివిధ నదుల నుంచి సేకరించిన నీటిని కలిగి ఉన్న 81 కలశాలతో పుణ్యాహవచనం కార్యక్రమం ద్వారా రామమందిర గర్భగుడిని వేదమంత్రాలతో పవిత్రం చేస్తారు. అనంతరం వాస్తు శాంతి, అన్నదివస్ సాంప్రదాయాలు నిర్వహిస్తారు. జనవరి 21న జలాధివాసం అంటే యజ్ఞం చేసిన అనంతరం ప్రత్యేక పూజల మధ్య అయోధ్య రాముడి విగ్రహాన్ని అభిషేకం చేస్తారు. జనవరి 22న అయోధ్య రామమందిర ప్రారంభోత్సవంలో ప్రధాన కార్యక్రమమైన రాముడి ప్రాణప్రతిష్ఠను నిర్వహించనున్నారు. మృగశిర నక్షత్రం సందర్భంగా మధ్యాహ్న సమయంలో శ్రీరామునికి పూజ జరుగుతుంది. అయోధ్యలోని రామమందిరంలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపనకు పవిత్ర సమయం మధ్యాహ్నం 12:29:08 నుంచి 12:30:32 మధ్య నిర్ణయించారు. ఈ 84 సెకన్ల వ్యవధిలోనే రాముడి విగ్రహాన్ని గర్భగుడిలో కేటాయించిన స్థలంలో ప్రతిష్ఠించనున్నారు. ప్రాణప్రతిష్ఠతో ఈ క్రతువు ముగుస్తుంది. అనంతరం ఆ బాలరాముడి దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించుకునేందుకు భక్తులకి అనుమతిస్తారు. మరోవైపు రామమందిర నిర్మాణంలో మరో కీలక అడుగు పడింది.
అయోధ్య రామమందిరానికి మొదటి బంగారు తలుపును ఏర్పాటు చేశారు. గర్భగుడి మొదటి అంతస్తులో ఈ బంగారు తలుపును ఏర్పాటు చేశారు. మరో 3 రోజుల్లో మరో 13 బంగారు తలుపులు ఆలయంలో ఏర్పాటు చేయనున్నారు. ఆలయంలో మొత్తం 46 తలుపుల్ని ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో 42 తలుపులకి బంగారు పూత పూయనున్నారు. అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠకు 7,000 మంది వీవీఐపీలు హాజరవుతున్నారు. దీంతో అయోధ్యలో భద్రతను కట్టుదిట్టం చేశారు. అయోధ్య ఎయిర్పోర్ట్లో 150 మంది సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కమాండోల్ని మోహరించేందుకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. కేంద్ర భద్రత, ఇంటెలిజెన్స్ ఏజెన్సీల సమీక్షలో ఈ ఎయిర్పోర్ట్కి సిఐఎస్ఎఫ్ ప్రొఫెషనల్ సెక్యూరిటీని సిఫార్సు చేయడంతో కేంద్రం ఆమోదముద్ర వేసింది.